మాస్ మహారాజా రవితేజ కెరియర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన సినిమాలలో విక్రమార్కుడు సినిమా ఒకటి. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ కోసం కనిపించి ప్రేక్షకులను మెప్పించారు. మాస్ మహారాజా రవితేజ సినిమాలలో బెస్ట్ మూవీ అంటే టక్కున చెప్పే పేరు విక్రమార్కుడు. ఈ సినిమా రవితేజ కెరియర్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఈ సినిమా తర్వాత రవితేజ క్రేజ్ విపరీతంగా పెరిగింది. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బాస్టర్గా నిలిచింది. విక్రమార్కుడు సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్లో కనిపించి ప్రేక్షకులను మెప్పించారు. విక్రమ్ రాథోడ్గా పవర్ఫుల్ పోలీస్ పాత్రలో అదరకొట్టిన రవితేజ మరో పాత్రలో అత్తిలి సత్యబాబుగా తన కామెడీతో ఇరగతీశాడు. రెండు పాత్రల్లోనూ అద్భుతంగా నటించి మెప్పించారు మాస్ మహారాజా. ఈ సినిమాలో రవితేజకు జోడీగా స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి నటించి మెప్పించింది. కాగా ఈ సినిమా ఇటీవలే రిలీజ్ కూడా అయింది. రిలీజ్ కంటే ఈ సినిమా రిలీజ్లోనే ఎక్కువ సందడి చేసింది. ఇక విక్రమార్కుడు సినిమాలో రవితేజ కూతురుగా నటించిన చిన్నారి గుర్తుందా? తన అమాయకపు మాటలతో రవితేజను నాన్న అంటూ పిలుస్తూ ఆకట్టుకుంది ఆ చిన్నది. ఆమె సీన్స్ వచ్చినప్పుడల్లా ప్రేక్షకులు ఎమోషనల్ అయ్యారు. విక్రమార్కుడు సినిమా తరువాత పలు సినిమాలలో ఆ చిన్నారి నటించింది. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన రక్ష అనే హర్రర్ మూవీలోనూ నటించింది. ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను భయపెట్టింది ఆ చిన్నారి పేరు నేహ. చైల్డ్ ఆర్టిస్ట్గా పలు సినిమాలలో నటించి మెప్పించిన నేహ ఆ తరువాత చదువులపై దృష్టి పెట్టి సినిమాలకు దూరమైంది. చైల్డ్ ఆర్టిస్ట్గా విక్రమార్కుడు, అనసూయ, రాముడు, రక్ష, సర్కార్ చిత్రాలలో కూడా కనిపించింది. ఆ తరువాత సినిమాలకు దూరమైంది. ఇక ఇప్పుడు ఆమె ఎలా ఉందని నెటిజన్స్ గూగుల్లో గాలిస్తున్నారు. అయితే ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో కొన్నే ఉన్నాయి. ఆమె ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకోవడానికి నెటిజన్స్ గట్టిగానే ప్రయత్నిస్తున్నారు.